అవినీతి సామ్రాజ్యం అనేది కొన్ని మోడీ గారు అవినీతి అంటున్నాడు. మోడీ గారు నిజ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు చూలే, ఫస్ట్ టైం మోడీ గారిని చూస్తున్నాను నేను అని చెప్పి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గజ్వేలో అయిపోయాడు. గజ్వేలో అయిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడేమో నీతివంతమైన ప్రభుత్వం, చరిత్రలో లిఖించదగినటువంటి వ్యక్తి మోడీ గారు, లిఖించదగినటువంటి వ్యక్తి మోడీ గారు, ఈయన రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని చూడాలని పోనీడు. అది కూడా చూపడతా. గజ్వేలో మీటింగ్ చూపడతాను. గజ్వేలో జరిగింది. 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है। ये आपके नेतृत्व में चल रहा है। ये सही हिंदुस्तान के तारीख में, हिंदुस्तान के इतिहास में भ्रष्टाचार रहित सरकार चलाने का ये श्रेय मोदी जी कोई माने ना माने, जरूर देश मानेगा, जनता मानेगा। इतिहास में ये लिखा रहेगा। ये श्रेय आपको मिलना चाहिए और मिलेगा। सेंट्रल गवर्नमेंट से राज्यों को दिए जाने वाला डेवोल्यूशन आप प्रधानमंत्री बनने से पहले सिर्फ 32% था। बड़े सोच विचार के बाद आपने 2 कदम उठाए। इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा। 32% डेवोल्यूशन को आपने 42% बना दिया। हिंदुस्तान के सारे मुख्यमंत्रियों की तरफ से, सारे राज्यों की तरफ से, व्यक्तिगत रूप से, मेरे तरफ से इस बात को मैं आपको धन्यवाद देता हूं और आपको बधाई भी देता हूं। I also extend my thanks to the main opposition party, principal opposition party, that is Bharatiya Janata Party, and particularly the floor leader in the parliament on behalf of BJP, Srimati Sushma Swaraj ji, and Sri Arun Jaitley ji, LOP in the Rajya Sabha from the BJP side. I thank them personally on behalf of the people of Telangana. అలా 2 విషయాలు. ఒకటేమో ఏ కన్నా పైస కూడా ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం అన్నాడు. దానిలో ఎవరాడనే 32% నుంచి 42%. ఇలా మోడీ గారు పెంచారు గత ప్రభుత్వాల కంటే. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి బాధలు తెలుసు కాబట్టి నువ్వు మాకు సహకరిస్తున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి తరపున ఈయన కృతజ్ఞతలు చెప్పాడు. మళ్ళా దేశ ముఖ్యమంత్రి అందరి తరపు నుంచి అది నోరా మోరా నాకు అర్థం కలిపి. మరి అప్పుడు దిమాగ్ ఉందా, ఇప్పుడు దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇవన్నీ ప్రూఫ్. నేనైతే దాన్ని మార్పులు లేదు కానీ మీకు డౌట్ ఏం లేదు కదా? మీకైతే ఉందా రాషన్? ఉంది డౌట్ ఉంది మీకన్నా? డౌట్ ఏం లేదు కదా మీకైతే? అయిపోతే అందుకే ఇప్పుడు ఎవరు చెప్తా, సోనియా గాంధీ దయ్యం జుట్టు పట్టుకొని వీధిలో లాగుతా. కేసీఆర్ సోనియా గాంధీ దయ్యం జుట్టు పట్టుకొని వీధిలో లాగుతా. ఇది స్టేట్మెంట్ ఇచ్చినాక అంత డొలివెట్ స్టార్ట్ చేశారు. సార్ మళ్ళీ ఎట్లా సార్ అంటే మన మనకి గజ వనికి తెల్లారి మళ్ళీ మా దిలీప్ గారికి ఫోన్ చేసినాడు. ఏం చేద్దాం అంటే మరి ఏదో పోయి బచ్చాడు పోవే అని చెప్పన్నాడు. పోయి జుట్టు గిట్ట సార్ అట్లా అంటారా సార్ అని మరి దిలీప్ సార్ అన్నాడు. ఏదో ఇక నాకు తెలుసు కదా అన్నాడట. అంటే ఏం తెలుసు అంటే ఏమన్నట్టు, ఏం చేయాలి మరి నా వీక్నెస్ అది తిట్టా మరి ఏదో చెప్పు అన్నాడట. మళ్ళా అహ్మద్ పటేల్ గారికి ఫోన్ చేశాడట. ఏందా కేసు ఎట్టమంటే సార్ మాట్లాడింది సార్, సారీ సార్ అన్నట్టు. ఏం సారీ దయ్యమంటారా? ఏ లేదు సార్ దేవతను చెడబడిస్తే సార్ తెల్ల దేవతను చెడబడించాడు. మళ్ళా రాత్రి దయ్యం, తెల్లారి దేవత. ఇది మిషన్ భగీరథ ప్రారంభోత్సవ సభలో గజ్వేలో మాట్లాడిన మాటలు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి సామ్రాజ్యం నీది, దీనిలో ఏం లేదన్నా. అసలు విషయం ఏంటంటే ఆయనకి ఇప్పుడు డిప్రెషన్ ఎందుకుంటాడంటే కోవిడ్ సందర్భంగా ఆత్మ నిర్భర భారత్ పేరుతోని 20 లక్షల కోట్ల ప్యాకేజ్తోని దేశ ప్రధాని ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత నేరుగా లబ్ధిదారుల లోపల లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకున్న తర్వాత ఈయనకు ఒక
ఒక్క పైసా కమిషన్ ముడతలేదు. స్వనిధి కింద పైసలు నేరుగా ఇస్తున్నాం, బియ్యం నేరుగా ఇస్తున్నాం, కంప్లీట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇట్లా రైతులకు నేరుగా సంబంధించిన డబ్బులు ఎవరివి, ఒక్కొక్కరు 500 రూపాయలు ఇస్తేవి, ఇవన్నీ నేరుగా వస్తున్నాడు. అది కూడా ఇప్పుడు ఉన్నది, వీడు ఉంది అన్నది. మంతెన్ని ముత్తారం ఉంది అది. మంతెన్ని ముత్తారంలో ఉన్న కూడా డైరెక్ట్ మీరు మోడీ గారు పైసలు నేను ఈయన అంటున్నాడు. అంటే నా పరిస్థితి ఏంటంటే సినిమా ఉంది కదా, నాకేంటి డైరెక్ట్ బియ్యం ఇసుక నాకేంటి, స్వనిధి కింద డైరెక్ట్ 10 ఇసుక నాకేంటి, అంతేనా? అది నాకేంటి, ఈయనకి నీకేంటి అని బాధ అన్నాడు. మరి నీకేంటి బాధ అని నేను అంటున్నా. అంటే నేను అందుకే తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు నేరుగా ఈ బ్రోకర్లు, ఈ జోకర్లు, ఈ కమిషన్ ఏజెంట్లు లేకుండా ప్రధానమంత్రి మోడీ గారు నేరుగా మీకు సహకరించే ప్రయత్నం చేస్తే, నేరుగా మీకు న్యాయం జరిగే విధంగా, లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చేస్తే కేసీఆర్ కు కడుపు మొత్తం నాకేంటి అంటున్నాడు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ జోకే గుర్తొస్తే నాకేంటన్నది, ఈయన జోకరే కదా. నాకైతే అవ్వచ్చు దాని ప్రశ్న చూస్తే నాకు చైనా భాష అందుకే మేము ముందే అనిపించాం, మళ్ళీ నెక్స్ట్ మాట్లాడు చైనా అని. అందుకే రాజ్యాంగాన్ని మార్చాడు. మరి ఆ చైనా భాష పెడతారు దాన్ని మరి అవును అఫీషియల్ లాంగ్వేజ్ చేస్తారు, అధికార భాష చేస్తారు దాన్ని. ఇక అతి ముఖ్యమైన విషయం విద్యుత్ సంస్కరణ విషయంలో మాట్లాడాడు. ఇదేదో మాట్లాడాడు. మీకు కొన్ని కాపీ కూడా పేరా నిన్న మంచి పేరు విలేకరుల సమావేశం పేరా అది ఇచ్చిందా, పేపర్లు ఇచ్చిండా? ఎప్పుడు ఏమంటాడు ప్రసారం ఏమంటాడంటే ఇంత కట్టిస్తాడు, ఆ టైం చదివేది పీకే చదివేది పీకేలేదు, మళ్ళీ అనేది చెప్పేది లేదు దానికి. ఇంత పెద్ద కట్టిస్తాడు, చూసుకోండి తర్వాత చూసుకోండి అంటాడు. ఇక అడుగుడు ఎక్కడ అప్పో ఈ మధ్య అడుగుతారు కానీ కొంచెం బుక్ ఇస్తాడు, ఇక ఇచ్చి చదువుకోని అంటే పడుతారా మళ్ళీ మీరు మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడు లేస్తారు సార్ బయటకు వస్తాడు, అప్పటికి ఈ ఇష్యూ అవుతుంది, మళ్ళీ కొంత డైవర్ట్ చేస్తారు కదా, మళ్ళీ అడిగేది లేదు కదా, చూసేది చూసాక ఫోన్ చేస్తారు, నాకంటే ఫోన్ చేస్తారు, కేసీఆర్ ఫోన్ చేస్తారు, ఎవరైనా చేస్తారా ఫోన్ వల్ల? విద్యుత్ సంస్కరణ విషయంలో అన్ని అబద్ధాలేనా, అన్ని జూటా మాటలే, అన్ని బడాచోరు మాటలే, అన్ని బట్టబాజీ మాటలే. ఇది కేవలం తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొట్టడానికి, రాజ్యాంగం విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్నారు, ఆగ్రహంతో ఉన్నారు, నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టి మళ్లించడానికి అందులో చెప్తే ఒక సమస్య వస్తే ఒక ఇష్యూ నడుస్తుంటే దాన్ని ఇంకో ఇష్యూ మారుస్తారు. దాన్ని ఈసారి మళ్ళా రాజ్యాంగం విషయంలో నడుస్తుంది కాబట్టి నిన్న మందకృష్ణ మాదిగా పెట్టింది నిన్న. అందుకే భయపడి మళ్ళీ నిన్న చేసి సాధ్యంగానే మళ్ళా విద్యుత్ సంస్కరణ స్టార్ట్ చేసాడు. సంస్కరణ పేరుతోనట ఒక సంస్కరణ మంచి పేరు పెట్టాట, ఈయన జూటా వేస్తున్నాడు. ఏం జూటా వేసాడు నేను అంటే విద్యుత్ చట్టాలు, రైతు చట్టాలు మంచి అవి అమలు చేయాలని చెప్పి ఈడేపుతీవి, ఆడిపోయి యుద్ధం చేస్తాను, ఆడిపోయి పిచ్చోడే మళ్ళీ వస్తేవి, మళ్ళీ ఏం చేస్తావు సస్పెండ్ రైతులు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తాడు, అది వ్యక్తివి. నోటు రద్దు మంచిదంటివి మళ్ళీ తప్పు అంటివి. ఒకసారి మంచిదంటాడు, ఒకసారి కాదు అంటాడు. ఇవాళ గతంలో తెచ్చే ప్రయత్నించినటువంటి పవర్ బిల్ 2020 దానికి 2020లో ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం దాన్ని సవరణ చేసింది. గతంలో వచ్చిన బిల్లును కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్లో సవరణ చేసింది. దాని తర్వాత 2021 ఫిబ్రవరిలో మళ్ళా కొన్ని మార్పులు చేసింది. దాన్ని ఫస్ట్ దాన్ని సవరణ చేసి మళ్ళా కొన్ని మార్పులు చేసింది. ఫైనల్ గా
డ్రాఫ్ట్ బిల్లు ఇంకా క్యాబినెట్కి రాలే, పార్లమెంట్కి రాలే. సబ్సిడీలు కొనసాగించవచ్చు, మోటార్లకు మీటర్లు పెట్టొద్దని చెప్పి ఆల్రెడీ ఇది ఉంది. దీని ప్రకారము జనవరి 3 రోజు 2022 జనవరి 3 రోజు ఆర్డిఎస్ఎస్ గైడ్లైన్స్ రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్, దీనిలో క్లియర్గా ఇది మొన్న లేటెస్ట్ అనేది జనవరి 3, 2020 రోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు గైడ్లైన్స్ ఇచ్చింది. ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు పంపింది. ఇది లేటెస్ట్ మొన్న పంపింది. దీనిలో పీడిఎఫ్ పంపిరండి, దానిలో మీరు పంపుతారన్న పేజ్ నెంబర్ 3లో ది స్మార్ట్ మీటర్స్ నీడ్ నాట్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అగ్రికల్చర్ కనెక్షన్స్. క్లియర్గా ఉన్నది. ఇలా వ్యవసాయ భూములకు మోటార్లకు మీటర్లు పెట్టరాదు, అవసరం లేదు. ఇది ఎప్పుడన్నా మొన్నొచ్చింది జనవరి 3, 2022. మరి అన్ని రాష్ట్రాలకు వచ్చింది, మరి నీకెందుకు రాలే? అయితే అడ్రస్ మార్చంటారు. ప్రగతి అది సచివాలయం గురపడుతుంది కదా, అడ్రస్ పాత అడ్రస్ పెట్టిండేమో. అన్ని రాష్ట్రాలకు వచ్చిందన్న. మరి ఇది ఇయ్యాక ఎక్కడిదో పాతది ఇచ్చింది మీకు ఎప్పటిదో. దీన్ని 68 పేజీలది ఇచ్చి ఇగో మీటర్లు పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతున్న రాష్ట్రం, నేను సవాల్ చేస్తున్నా, ఇది నీకు ముట్టిందా ముట్టలేదా? ముట్టకుండా పంపిస్తాను. మీటర్లు పెట్టొద్దు అని దీనిలో ఉంది. మీటర్లు పెట్టుమని ఎక్కడ ఉందా? ఇది తప్పు అని నువ్వు నిరూపిస్తే నేను సిద్ధం. ఇది కాదు అంటే నువ్వు వెంటనే ఫస్ట్ రైతులను రెచ్చగొట్టడం, ఫస్ట్ రాజీనామా చేయి. ఇదంతా ప్లాన్ ఏంటంటే ఇవాళ మళ్ళా కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి మీటర్లు పెట్టి పెంచాడు. ఇప్పుడు ఏప్రిల్లో బిల్లు పెంచాడు, కరెంట్ పెంచాడు. ఏప్రిల్లో ఈఆర్సీ ఇప్పుడు పెంచాడట మళ్ళా. అంటే ఇవన్నీ మీటర్లు పెట్టి ఇవన్నీ పెట్టేది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్కరణలు. అందుకే నేను మీటర్లు పెడుతున్నా, ఛార్జీలు వేస్తున్నా అని చెప్పి చెప్పే ప్రయత్నం. దీనిలో తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, క్లియర్గా కేంద్ర ప్రభుత్వము జనవరి 3, 2022 రోజు క్లియర్గా క్లారిటీగా ఈ గైడ్లైన్స్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ పంపించింది, ఎక్కడ మీటర్లు పెట్టొద్దని చెప్పి. ఇది వాస్తవము. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇవాళ నేను అడుగుతున్నా, ఒక పార్లమెంట్ లో బిల్లు సంస్కరణలు చేసినప్పుడు, సవరణలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కేసీఆర్ లాంటి మేధావులు 80,000 70,000 పుస్తకాలు ముఖ్యమైన మేధావులు అందరి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటారు, వాళ్ళ ఆలోచన తీసుకుంటారు. ఇవన్నీ క్రోడీకరించి ఇవన్నీ కలిసి కొంతమంది ఒక కమిటీ కూర్చొని దాని మంచి చెడు గుర్తించి దాన్ని గ్రహించి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే అందరు కలిసి దాన్ని ఆమోదిస్తారు. అసలు చర్చనే లేదు, పార్లమెంట్ ఊనవలే, కేబినెట్ ఆమోదం పొందలే, పార్లమెంట్లో చర్చ జరగలే, ఇక ఏం కానేగాలే. ఇప్పుడే సవరణలు మొత్తం సంస్కరణ తీసుకొస్తారని చెప్పి అలా ఆయన ఆగమవుతుండే, ఎవరు ఆగమవుతాడు, ఈయన ఆగమవుతాండి అలా. మరి నీ ఎంపీలు ఉన్నారు కదా, చెప్పొచ్చు కదా. నీ ఎంపీలు ఉన్నారు కదా ఆల్రెడీ, నీ ఎంపీలు పార్లమెంట్లో అవసరం అడుకో, నీకు ఇష్టం కూడా పెట్టకు. నువ్వు అసలు ఈ సంవత్సరాలు ఒప్పుకోకు. మీటర్లు పెట్టద్దని క్లియర్గా ఉన్నది. అంటే నువ్వేం ఇప్పుడు మీటర్లు పెట్టాలని కోరుకుంటున్నావా? నువ్వు అంటే నువ్వు మీటర్లు పెట్టి తూకుంటావు, గల్లబట్టి బయటకు ఉంచుకొస్తావు. నువ్వు మీటర్లు పెడితే మీటర్లు పెట్టే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగము. మీటర్లు పెట్టద్దని కేంద్రం చెప్తున్నది, మీటర్లు పెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఫ్యాక్ట్, వాస్తవం. ఇది దీన్ని పట్టుకొని గల మళ్ళీ బిల్లులు పెంచే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు
ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కేవలము ఈ బిల్లులు పెంచడం ద్వారా 1500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రం ప్రభుత్వానికి వస్తుంది పెంచడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈయన ప్లాన్ ఏంటంటే ఏప్రిల్లో బిల్లులు పెంచడం ద్వారా 7,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చే స్థాయిలో బిల్లు పెంచే ప్రయత్నిస్తారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 7,000 కోట్లకు పైగా ఈ బిల్లులు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని పెంచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి నాకున్న సమాచారం. నువ్వు కరెంట్ ఎవరంటున్నారు ఫ్రీ కరెంట్ నువ్వు ఇచ్చినది చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఇస్తున్నది, ఛత్తీస్గఢ్ ఇస్తున్నది, తమిళనాడు ఇస్తున్నది, కర్ణాటక ఇస్తున్నది, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నది, పంజాబ్ ఇస్తున్నది. నువ్వు ఒక్కరు ఇస్తున్నావా? ఈ సమస్య దేశం మొత్తం ఎందుకు వస్తలేదు? మీటర్లు పెట్టాలని దేశం మొత్తం ఎందుకు వస్తలేదు? పక్క రాష్ట్రంలో పెట్టినాడు. పక్క రాష్ట్రంలో అప్పుడు స్టార్టింగ్ లో ఆయన పైలట్ ప్రాజెక్ట్ పెట్టినారు. ఒక్క శ్రీకాకుళంలో పెడతారా? తీసేసిన ఇప్పుడు ఇంకేమంటాడు? దేశంలో డిస్కమ్లకు ఇప్పటికే ఈయన 48,000 కోట్ల రూపాయలు బాధ్యత. ఇప్పటికీ అసలు ఫ్రీ కరెంట్ ఈయన ఇస్తలేడు అన్న వాస్తవం. ఫ్రీ కరెంట్ వాళ్ళు ఇస్తున్నారు, డిస్కమ్ వాళ్ళు వస్తున్నది నాకు. డిస్కమ్ వాళ్ళు ఇస్తున్నాడు ఫ్రీ కరెంట్, నాకు ఈయన ఇస్తలేడు డిస్కమ్లకు పైసలు. ఫ్రీ కరెంట్ ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ఈయన పైసలు కడితే డిస్కమ్లో పైసలు కడితే ఈయన ఫ్రీకి ఇస్తున్నాడు. ఇప్పుడు 48,000 రూపాయలు ఇప్పటికీ బాకీ ఉన్నాడు, కడతలేడు, ఒక్క పైసా కడతలేడు, ఇప్పుడు కడతలేడు. ఈయన నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఈ పైసలు ఎవరు కట్టాలి? 40,000 కోట్ల రూపాయలు మేము కట్టాలి. కాబట్టి కరెంటు ఫ్రీ ఇస్తున్నది ఎవరు? మేమే ఇచ్చేది, ఫ్రీ కరెంట్ ఇచ్చేది మేమే. ఈ మూర్ఖుడు పోతాడు 48,000 కోట్ల రూపాయలకి కట్టాడు, కానీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టున్నాడు. డిస్కౌంట్ ఇచ్చేది ఫ్రీ కరెంట్. ఈయన ఒక్క పైసా కట్టాడు. ఇప్పటికే నష్టాలు, డిస్కౌంట్ నష్టాలు ఉన్నాయి. మొత్తం తెలంగాణ మొత్తం అంధకారమే ప్రమాదం ఉంది. ఈయన ఏం అసలు ఈయన ఏం కడతాడు? ఈయన ఈ పాత బస్తీల 70 నుంచి 80% అసలు బిల్లు కడతలేరు. ఏ సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఎవ్వరు కడతలేరు. అవన్నీ దీని లెక్క కలిపిండి అయిపోయి ఫ్రీ కరెంట్ అంటున్నాడు. రైతుల పొట్టు దోసుకుంటాడు, బయట కరెంట్ అమ్ముకుంటాడు. $48,000 కోట్ల రూపాయలు బాగున్నాను ఇప్పటికీ. ఇప్పుడు ఇప్పటికి మళ్ళీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టు ఈయన ఇస్తున్నా ఫ్రీ కరెంట్. నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చి దానికి పైసలు కడితే నువ్వు ఇచ్చినట్టు. అన్ని సబ్సిడీ అన్నిటి మీద బ్యాంకులు అప్పులు తీసుకున్నాడు, అన్ని అప్పులు తీసుకున్నాడు మొత్తం. ఇది ఒక్క రూపాయి ఒకటే, అన్ని అప్పులే. ఇంకంటాడు దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే 2 లక్షల మెగావాట్ల విద్యుత్ కూడా మోడీ సర్కార్ వాడతలేదట. అవసరం వాడటం లేకుంటలేదు. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే మోడీ సర్కార్ 2 లక్షల మెగావాట్ల విద్యుత్ మాత్రమే వాడుకుంటుందట. అని తెలుసుకోవాలి. స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి వాస్తవ వినియోగం తేడా ఉంటుంది. దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, చాలా గ్యాప్ ఉంటుంది మధ్యలో. మరి నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంతంటే 17,500 మెగావాట్లు. తెలంగాణ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంతంటే 17,500 మెగావాట్లు. తెలంగాణ రాష్ట్ర 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా మోడీ ప్రభుత్వం ఇస్తుంది. ఈ 17,500 మెగావాట్లలో 4,000 మెగావాట్లు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇస్తుంది ఎన్టీపీసీ ద్వారా. దీనిలో ఈ 17,500 మెగావాట్లలో తెలంగాణ రాష్ట్రం సగటున
6,000 మెగావాట్లు మాత్రమే వాడుకుంటుంది. ఎక్కువ 10,000 అన్న 6,000 నుంచి 10,000 మెగావాట్లే వాడుకుంటుంది. నువ్వు 17,500 మెగావాట్లలో నువ్వు పీకుడు వానివి, నువ్వు చాలా అధ్యక్షదా, కేంద్రం ఏం వాడుకుంటలేదు కదా. నువ్వు 17,500 మెగావాట్లలో నువ్వు వాడేది ఎంత? 6 నుంచి 10, సగం కూడా వాడతలేవు. నువ్వే వాడవు, మోడీ గారేమో వాడతలేనంటావు. మరి నువ్వెందుకు వాడతలేవు? పెట్టుకో, రేపంచి మీద వైర్లు వేసుకొని తిరుగు, అటు ఇటు వైర్లు వేసుకొని ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోటి, వెనక పెట్టుకో, ముంగటోటి వెనుకోటి, కిందికే పెట్టుకోటి, కింది కూడా ఒకటి పెట్టుకొని ఎక్కువ కరెంట్ కాదు తిరుగు, కరెంట్ కాల్చుకో. ఇంకా మిగతా తిరుగుతప్పుడు చేస్తేవచ్చు, ఎట్లా వాడాలో చెప్తావచ్చు. అబ్బా, అవసరానికి విద్యుత్ వాడతారా అన్న? విద్యుత్ వాడతలేరు, వాడతాను ఆయన. నాకు అర్థం కాలేదు, నాకైతే మరి అది ఏదో అర్థం కాలేదు. తిరిగినా తిరుగుతారా పువ్వు. కానీ విద్యుత్ బిల్లు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని బెదిరించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి దీని మీద రైతాంగం భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి అబద్ధాలు చెప్పి మీటర్ పెట్టే ప్రయత్నం చేస్తే ఆయనకే మీటర్ పెడతాం. నీకు మీటర్ పెట్టు గ్యారెంటీ, నీ కౌంట్ డౌన్ కోసం. ఎట్టి బస్సులో నువ్వు విద్యుత్ బిల్లులు పెంచినా, మీటర్ పెట్టినా అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి సిద్ధమైన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని, రైతులు తస్మాత్ జాగ్రత్త, ఈయన మీటర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దాన్ని గ్రహించండి. కేంద్ర ప్రభుత్వము క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది అన్ని రాష్ట్రాలకు. మీటర్లు వ్యవసాయదారులకు, మోటార్లకు మీటర్లు పెట్టరాదు. డిస్కౌంట్లకు సబ్సిడీ ఇవ్వని చెప్పి 2,000 రూపాయలు ఇస్తామన్న, డిస్కౌంట్ సబ్సిడీ ఇవ్వని. ఇది అది కూడా అమలు చేస్తాడు, సబ్సిడీ ఇస్తలేడు. ఈ సబ్సిడీ పక్క పెట్టి కట్టలేడు కదా, కడతాడు పైసలు. చెప్పాలి రాష్ట్రం ఎందుకు కడతలేవు? ధనిక రాష్ట్రమే కదా. మళ్ళీ కేంద్రం ఇస్తలేంటారు, దాని కూడా కేంద్రం ఇస్తలేంటారు అసలు కూడా. మళ్ళీ వాళ్ళ రాజ్యాంగం గురించి ఇంత ఘోరంగా మాట్లాడన్న కుమారా నిన్నవచ్చు. నిన్న మందకృష్ణ మాది అన్న ప్రోగ్రాం పెట్టింది. నిన్న అఖిలపక్షం పేరుతోని ఈ రాజ్యాంగం విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా అందరం ఒక్కటి కావాలి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి, ఖండించాలని చెప్పి హలో పెట్టిన తర్వాత భయం స్టార్ట్ అయింది ముఖ్యమంత్రికి. నిన్న కూడా ఎంత బరిదగించి మాట్లాడుతున్నాడు. దళితులకు ఏమొస్తామే, దళితులకు ఏం సంబంధమే అంటున్నాడు. తలకే ఊపుకుంటా, ఇట్లా ఊపుతాను కదా, ఇట్లా ఆపినా కదా, ఊపేది వేరే ఉంది కదా కూడా. అసలు దళితులకు ఏం సంబంధమే అంటే నీకు సంబంధమా, నీకేం సంబంధం అంటున్నా. ముడుకో బిడ్డ, ఒక్క పేజీని టచ్ చేసి చూడు. ఇందిరాగాంధీకి ఇట్నే మొత్తం మాటి మసైపోయింది. ఇందిరాగాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడితే మొత్తం మాటి మసైపోయింది. నీ బతుకు గట్టిన అవుతుంది. నువ్వు మళ్ళీ దాంట్లో పోతున్నావు కదా, కాంగ్రెస్ పార్టీకి పోతున్నావు. రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ అందరూ మెచ్చుకుంటున్నావు కదా. వాళ్ళ రాజ్యాంగం విషయంలో ఇలా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కావనా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కావనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కించపరిచే విధంగా వివరిస్తున్నాడు. ఇవాళ దళితులకు రాజ్యాంగంతో సంబంధం లేదు అంటున్నాడు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటున్నాడు. దళిత బంధు ఇయ్యాలంటే రాజ్యాంగం రాయాలట, మార్చాలట. దళిత బంధువు రాజ్యాంగం సంబంధం ఏంది? సవరణ చేయి, సవరణ చేసుకునే అవకాశం ఉన్నది. ఇంకా దాంతో పోల్చిండేది ఇంకా సిగ్గులే కూడా మాట్లాడండి. అది రాజ్యాంగానికి ఎలా పెట్టారంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లట. మంచి ఇవ్వాలనేది రాజ్యాంగం ఎందుకు మార్చాలంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లు, మన స్పీడు 40 కిలోమీటర్లట. నాకేం అర్థం కాలేదు. అర్థమైందా మీకు? ఏమన్నా అర్థమైందా? ఏమన్నా
అర్థం కాలేదు మీకు. అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లు స్పీడ్, మన స్పీడు 45 కిలోమీటర్లు రాజ్యాంగాన్ని మార్చాలట. నేను చెప్పి తప్ప అదేనాడు కదా, నేను చెప్పేది తప్పి కాదు కదా. విన్నా అంటే మీరు విన్నారు, అది నేను చెప్పింది వాస్తవమే కదా. మా రాజ్యాంగం మార్చామా అనిగా? ఇప్పుడు దీనికి రాజ్యాంగానికి మార్చడానికి తేడా ఉంది అని సంబంధం ఉందో చెప్పన్నా. ఎంత స్పీడు అంతే స్పీడు ముఖ్యమంత్రి తీసి గుర్తుదర కారణం మళ్ళా. ఇప్పుడు బండి మీద బైక్కు 200 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది దానికి, అంటే 200 కిలోమీటర్ బిగుతాం అన్న మనం. ఎంత పోతాం? ఎంతవరకు ఎంత పోతాం? రాజ్యాంగాన్ని అంటే మొత్తం మార్చాలంటే. ఇంకోటి చెప్పిండు, చైనా మీద బాగా ప్రేమ, బాగా ఎందుకో అర్థమవుతలేదు ఆయన. చైనా 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 కట్టి ఆడ ఏంది ఎంత తప్పిండో ఆడ. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనా రాజ్యాంగం చాలా మంచిది అన్నాడు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సత్యదానికి ఆయనే అధ్యక్షుడు, అవునా కదా? కాబట్టి ఇక ఆయన ఏం చెప్తుంది, ఇక ఆయన ఇప్పిందే రాజ్యాంగం, ఇక సత్యదానికి ఆయనే కదా. ఇప్పుడు ఈయన అదే ఇక అంటే నేను ఉన్న రోజులు నేను ఇక సత్యదానికి అంటే ఉన్న బతుకున్న రోజు, ఎందుకంటే నేను ఇంకో జాబ్ కోరుకున్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నావా, మా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళీ చెప్తున్నా, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా బతకాలి, ఇంకా దోసుకోవాలి. ఇంకా తదాసు దేవతలు దండపడుతుంది, మళ్ళీ లేకపోతే తగ్గనే దోసుకుంటే ఇంకా తగ్గనే పెడుతుంది. మళ్ళీ దోసుకుంటే సరే నువ్వే అన్న కదా, అందుకే తదాసు దేవతలు ఆశీర్వదించడం మళ్ళీ పబ్లిక్ అన్నాయి అంటారు. అయితే ఈయన కూడా ఏమంటే, బతికిన నాదే సామ్రాజ్యం, నేను చెప్పిందే రాజ్యాంగం, దేశంలో నేను రాజ్యాంగాన్ని అమలుపరుస్తా, నా రాజ్యాంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో నా కుటుంబం రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంది. నేను చెప్పిందే రాజ్యాంగం అంతే. ఎవడైనా ప్రశ్నిస్తే తీసి తొక్కుతా. చైనాలో అదే జరుగుతుంది కదా, ప్రశ్నిస్తే మొత్తం వాహనాలు ఎక్కి చంపుతారు. అంటే చైనా లెక్క ఇదే కమ్యూనిస్టుల పంట వచ్చి కలిసిపోయారు కదా పాపం, కమ్యూనిస్టులు కలిసిపోయారు. కాబట్టి ఈ మధ్య చైనా మీద బాగా ప్రేమ పుట్టింది నాకు. ప్రేమ పుట్టి చైనా ఎట్లా అన్నారో అట్లా అటువంటి రాజ్యాంగం వాళ్ళే మార్చుకున్నారట. మార్చాల్సింది నిన్ను, తీసుకొని బంగాళాఖాతం కలపాల్సింది నిన్ను, తెలంగాణ చరిత్ర తెలియరాయాల్సింది మనం. అంటే ఈయన ఎంత అహంకారం చూడండి, ఎంత ప్లాన్, అంటే ఎంత మూర్ఖత్వం ఏది. అంటే బతుకున్న రోజులు నాదే సామ్రాజ్యం, ఇక నేనే పోటీ కానీ నేనే తోపు కానీ నన్ను ఎవ్వడేం బీకలేడని చెప్పి ఒక అహంకార పూరితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా రాజ్యాంగం విషయంలో ఏ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు వాగుతుండో, ఎట్లా మొరుగుతుండో ఒక్కసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈయన కూడా శాశ్వతంగా ఏరానే ప్రయత్నం చేస్తాడు. ఏరనిద్దామా? డబుల్ బెడ్రూమ్లు రాబోయిన రాజ్యాంగంలో ప్రశ్నించవద్దు. దళితుడు ముఖ్యమంత్రికి, ఏ వ్యక్తి ముఖ్యమంత్రి కావద్దు, ఆయన కుటుంబం ఇప్పుడు ముఖ్యమంత్రి కావద్దు. ఒప్పుకుంటారా రాజ్యాంగమైనది? 3 ఎకరాలు అసలు వేయడు, అయితే ఈ పద్ధతి సాగిస్తాడు. ఒప్పుకుంటారా మీరు? నోటిఫికేషన్ చదవలేదు, ఇక ఒప్పుకుంటారా మీరు? ఆయనే, ఆయన కుటుంబం మాత్రమే రాజ్యం వెళ్తుంది, ఒప్పుకుంటామా చెప్పండి? ఇటువంటి రాజ్యాంగాన్ని కేసీఆర్ కల్వకుంట రాజ్యాంగాన్ని తీసి బంగాళాఖాతం ఎన్ని పాత్ర చేస్తాం బిడ్డ. ఎదుటి కించపరచుడు, ఎదుటి అమరపరచుడు. నేను అంటాను ఇంకా ఏమంటాడు, నీటే మాట్లాడాలి, విమర్శ చేయండి, చాలా నీటే మాట్లాడేది. నేను మాట్లాడలేనా అంటుండు, ఉన్నాయా బూతులున్నాయనే వీడియో ఉంది, అది నేను తిట్టే అంటుండు. రండా అన్నవేలు, ముండా అన్నవేలు, కుక్కల కొడుకు అన్నవేలు, గాడి కొడుకు అన్నవేలు, నరుకుతా అన్నవేలు, 3 ముక్కలు 6 లక్కీ నెంబర్, సారీ లక్కీ నెంబర్ 6 ముక్కలు నరుకుతాన్నవేలు, కుక్కల కొడుకు అన్నవేలు, గాడి కొడుకు అన్నవేరు, ఇవన్నీ ఎవరన్నారు?
వేరే రూపం వచ్చి లోపల చేరిందా లోపడేదన్నా ఆ రూపకంగా మాట్లాడిస్తున్నారు ఆయన. మరి ఇంత దుర్మార్గంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నీచ స్థాయికి దిగజారి ఇవాళ ప్రజలు చూసి నేను అసహించుకుంటున్నాను. నేను వాస్తవాలు మాట్లాడు, ఏది పడుతుంది ఏదో ఉన్నాయి లేని అన్ని చూపెట్టి పాటే చూపెట్టి కొత్త తెలిసినా తర్వాత నటించి యువకులు రెచ్చగొడతాడు, రైతులను రెచ్చగొడతాడు, తెలంగాణ సెంటిమెంట్ ప్రజలను రెచ్చగొడతాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ఈయన మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ఈయన చిట్టా బయటకు వస్తున్నది. కాబట్టి ఏం చేయాలి, ఏం చేసినా నన్ను నమ్మతలేరు, నా మాటలు నమ్మతలేరు. ఈ కోతలు కోసి కోసి లాస్ట్ అందరూ అర్థం చేసుకుంటున్నాను. నా ఈ కోతలు అర్థమైపోయింది. ఇచ్చిన హామీని ఒక్కటి నెరవేర్చలే. కాబట్టి ఏం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం తిట్టాలి. కేంద్ర ప్రభుత్వం తిట్టి మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. తెలంగాణ సెంటిమెంట్ రగిలించడం ద్వారా రేపు ఈయన మీద విచారణ ప్రారంభమైతే నేను తెలంగాణ సెంటిమెంట్ రగిలించి తెలంగాణ సెంటిమెంట్ కోసం మళ్ళీ ఆలోచిస్తున్నా కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఓరో లేక నా మీద విచారణ భాగం చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పి తెలంగాణ సమాజాన్ని నమ్మించే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు. నువ్వు నెంబర్ 1 తెలంగాణ ద్రోహివి. నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు సంతకం ఎందుకు పెట్టలే? పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నువ్వు ఏడికి పోయినావు, ఏం బీకినావు? ఏడా నువ్వు పార్లమెంట్కి ఎందుకు పోలే చెప్పాలి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే నీలాంటి తెలంగాణ ద్రోహికి, దేశ ద్రోహికి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే అర్హత నీకు లేదు. అన్ని మూసుకొని మంచిగా ఉంచుకో, రెస్ట్ తీసుకో మంచిగా. మన ఆటేకి తీసుకున్నారట ముఖ్యమంత్రి గత సంవత్సరము ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నారంటే 140 రోజులన్నా 140 రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆటేకి తీసుకున్నది లెక్క అది. 140 రోజులు కూడా చూస్తే కామన్ గా ఆటే ఏం పెడతామన్నా, మా నాయకుడు మా ముఖ్యమంత్రి ఎన్ని రోజులు బయట తిరిగి రెస్ట్ తీసుకున్నట్టు ఈయన 140 రోజులు ఫామ్ హౌస్ ఉన్నట్టు వచ్చింది వాళ్ళని. అది కూడా లెక్క తప్పించినట్టున్నారు బాబు. ఆ పని అది కూడా తప్పించినట్టున్నారు. అది కూడా అంటే దాని సండేస్ తీసేసి రావచ్చు, సండేస్ హాలిడేస్ తీసేసి రావచ్చు అన్న. పండుగలు సండేస్ అన్ని చేస్తే 50 రోజులు అయితే అంటే 200 రోజులు 100 రోజులు తిరిగిండే బయట. నాకు కూడా అనుకున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి నీ స్థాయి దిగజారుకో. ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా దయచేసి మాట్లాడకు, అవహేళన చేసే విధంగా మాట్లాడకు, అహంకారంతో మాట్లాడకు. డబ్బులుంటే తెలిసి మనిషి పెట్టుకో, కానీ పెట్టుకో. సింగపూర్ పెట్టుకుంటావా, లండన్లో పెట్టుకుంటావా, మస్కట్లో పెట్టుకుంటావా, దుబాయ్లో పెట్టుకుంటావా, మలేషియాలో పెట్టుకుంటావా, నీకు నచ్చిన చైనాలో పెట్టుకుంటావా, మీ అన్నలున్న పాకిస్తాన్లో పెట్టుకుంటావా, మీ తమ్ముడున్న తాలిబాన్ దగ్గర పెట్టుకుంటావా, ఇక్కడ పాత బస్సులో పెట్టుకుంటావా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ పాత బస్సులు గుర్తొచ్చింది. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎక్కడ రెచ్చగొట్టారు? ఉత్తరప్రదేశ్ లో యోగి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడైనా మత ఘర్షణలు జరిగినాయా? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ మూర్ఖత్వ పాలనలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బైంసాలో జరిగింది. బైంసాలో నీ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల వల్ల అక్కడ హిందూ యువకులు పీడీ యాక్ట్ పెడితే పిచ్చోడానికి పిల్లలకి పీడీ యాక్ట్ పెట్టకూడదని చెప్పి హైకోర్టు కొట్టేసింది పీడీ యాక్ట్ ను. ఏం జరిగిందో తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి బైంసాలో సంక్రాంతికి సకాలం చేస్తే సఖ్యాలు ఎప్పుడు సఖ్యాలో ఉచ్చబోతున్నారు దొంగ నా కొడుకులు కొంతమంది. నాకు హిందువులైన తగలబెట్టారు. మొత్తం బూడిదైపోయినాయి, నిలువ నీళ్ళ లేదు, సత్వికలు కాకపోయినాయి, బంగారం వెతకపోయారు, మెడల పుస్తకాలు గుంజుకపోయారు. బైంసాలో నిలువ నీళ్ళ వెంబడి బయట పరదలెత్తుకొని బతికిన మా వాళ్ళు. ఫైర్ ఇంజన్ ఆపుకోవడానికి ఫైర్ ఇంజన్ వస్తే ఫైర్ ఇంజన్ పైపులు పోసేసారు. ఇలా పసిపిల్లలకు ఆకలితో పాలు ఆడకపోతే పాలు తెచ్చే యువకుల మీద దాడి చేసి పెట్రోల్ వచ్చారు.
ఏం చేసింది పోలీసు? ఏం చేసింది? నీకు కొమ్ము కట్టబోతే అధికారులు ఏం చేశారు? హిందూ ఆయన కార్యకర్తలతో మందాకి వచ్చిరట. మందాగేనా నువ్వు? మందాకి అధికారం కొంతమంది పెట్టుకున్నావు. పచ్చకామలని లోకంత పచ్చాడు నీలక అందరూ అనుకుంటాను. బయటలో ఎంతమంది అలా తంగ విద్రోహంతో చర్యలు తీసుకొని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇల్లు తగలబడ్డది హిందువుల మీద, అదే ఇల్లు తగలబడ్డది హిందువుల మీద, దాడి చేసింది హిందువుల మీద, ఆస్తులను దొడ్డం చేసింది హిందువులది, బంగారం ఎక్కపోయింది హిందువులది, హత్యాయత్నం చేసింది హిందువులను, ఇలా పీడీ యాక్ట్ పెట్టింది హిందువుల మీద, థర్డ్ డిగ్రీ ఉపయోగించింది హిందువుల మీద. మొన్నటి వరకు బెయిల్ రాకుండా హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యారు కూడా బెయిల్ రాకుండా వచ్చింది హిందువుల మీద. నువ్వా? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి బయటలో ఏం జరిగిందో. రేపు బరాబర్ వేయడం పాత బస్తీకే వేయడం రాష్ట్ర ముఖ్య తెలుసుకో. నీకు వణుకుతున్నావు ఎంఏ పార్టీ అంటే వణుకుతున్నావు, గజగడ వణుకుతున్నావు. నీకు సమాధానం ఇచ్చింది ఓవేసి పాత బస్తీకి రా పర్మిషన్ తీసుకొని చెప్పి అన్ని ముట్టుకొని ఇంట్లో కూర్చున్నాను. నీ కార్యకర్తలు, నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేస్తే నువ్వు ఎన్నికల ప్రచారం చేయాలి. ఆలోచించాలి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. మీరు పోటీ చేస్తే రాలేదన్నా కేసీఆర్ సారు, మిమ్మల్ని గెలిపేయడానికి రాలేదన్నా కేసీఆర్ సార్, మీరు జెండబోచ్చిరన్నా. ఎంఏ పార్టీ భయపడి రాలేదన్నా, మేము వచ్చినామన్నా ఇదే పాత బతికి వచ్చినామన్నా, చార్మినార్ గడ్డ దగ్గర భారత్ మాతకి జైని నినదించమన్నా, జై శ్రీరామని గర్జించమన్నా, చార్మినార్ మీద కాచార్యాన్ని రేపు రాయించమన్నా, సభను స్వీకరించమన్నా, తొడగొట్టి ముందుకు వచ్చామన్నా. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధైర్యం అన్నా. మీ ముఖ్యమంత్రి నమ్మకండి, దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నాడు, దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నాడు రాష్ట్ర మీ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మీ నాయకుడు. దాన్ని సమర్థిస్తే రాబోయే రోజుల్లో మీరు కూడా అబాస్ పాలితున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. వద్దన్న మన రాజకీయాలు వద్దన్న, ఈ చిల్లర రాజకీయాలు వద్దన్న, దేశం కోసం పనిచేద్దామన్నా, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేద్దామన్నా. కానీ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మీరు మోసపోకుండా ద్రోహులకి అలా కనీసం ద్రోహులను పక్కన వేసుకుంటారన్నా. మీలాంటి కార్యకర్తలకు ఎంతమందికి ఇచ్చిందన్నా? ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఎవరైతే మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తాడో వాళ్ళందరూ లోపటేస్తే బయటికి వస్తే చచ్చిపోతామని చెప్పి అలా బెయిల్ తీసుకుంటే చాలా మంది ఇప్పుడు కూడా బెయిల్ తీసుకోవడానికి కూడా జైలు నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతుందంటే అంటే శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడబడుతున్నాయో ఉత్తరప్రదేశ్ లో ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. కాబట్టి అన్నిటినీ ఏదో ఒక్కటి జరిగానే మొత్తం భూతత్వాలు చూపెట్టి వాళ్ళ మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కర్ణాటక గురించి మాట్లాడాడు. ఇప్పుడు హిజాబ్ గురించి మాట్లాడి రెచ్చగొట్టింది ఎవరన్నా? నేను మాట్లాడాను హిజాబ్ గురించి. మా పార్టీలు ఇక్కడ మాట్లాడేదేమన్నా? ఈయననే మాట్లాడాడు. అంటే రెచ్చగొడుతుంది. అంటే రాజ్యాంగం విషయంలో విశ్వసించింది కాబట్టి మళ్ళా మతం మీదకి లేపాలి, తెలంగాణలో మత విద్వేషాలు రగిలించాలి, మన దాన్ని బీజేపీకి నెట్టాలి. హిజాబ్ గురించి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఎక్కడ వ్యాఖ్యలు చేయొద్దు. మళ్ళీ నేను సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించి వాళ్ళ వ్యాఖ్యలు చేసిండు. నీకు ముస్లిం మహిళలంటే గౌరవం ఉంటే నువ్వు త్రిబుల్ తలాక్ ను సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్నా లేదా? వాళ్ళ బతుకులు బర్బాద్ అవుతున్నాయా లేవా? ముస్లిం మహిళలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటున్నారని భావించే హిజాబ్ అనే కొత్త సమస్యను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నము సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. బెంగళూరులో కర్ణాటకలో ఉన్నట మత విద్వేషాలు లభిస్తున్నాడు. అందుకే పెట్టుబడి వస్తలేవట. ఇవాళ 2022 ఇది కర్ణాటకలో బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారా? నేను ఈ బొందా చేస్తే 1,00,000 కోట్ల పెట్టుబడి కర్ణాటక రాష్ట్రంలో ఆపేయలేదు ఇవాళ.